హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నగరాజ వ్లాగ్స్. చేపల పులుసు కోసం మనం ఫిష్ అయితే తీసుకొచ్చాను. ఇది బొచ్చ అంటారండి. నేనైతే ఇలా పీస్ని ఇలా కట్ చేపించాను, పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుందని. సో నేను ఇది 1.5 kg చేపలు తీసుకున్నాను. నేను దీన్ని ఇప్పుడు మ్యారినేట్ చేసుకుంటాను. ఫస్ట్లీ యాజ్ యూజువల్ పసుపు వేసుకుందాం. నెక్స్ట్ అయితే కల్లుప్పు వేస్తున్నాను. సాల్ట్ అయితే బాగోదు. ఇది ఎంత వేస్తున్నానంటే నేను అందాజుగా వేసేస్తున్నాను, సో మీరు చూసి వేసుకోండి. నెక్స్ట్ అయితే కారం వేసుకుందాం. చేపల పులుసు కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. 1 2 and 3 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు యాక్చువల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో వేగితేనే బాగుంటుంది, కానీ కొంచెం మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఇంత కొంచెం చాలు. మ్యారినేట్ చేసేసుకున్నాం. ఇలా మొత్తం ముక్కలకి పట్టేలాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్నాక ఒక ½ an hour అలా పక్కన పెట్టుకుందాం. చేపల పులుసు కోసం చింతపండు తీసుకున్నాను. 2 పెద్ద నిమ్మకాయ సైజులంత చింతపండు కావాలి. ఇదైతే ఫిష్, ఇది ఆడచేప అంట. సో దీంట్లో ఎగ్స్ ఉన్నాయి. ఇది పైన పులుసులో వేస్తే విడిపోయి నాకు అంత నచ్చదు. నేనైతే తినను, ఇంట్లో మిగతా వాళ్ళు తింటారు. సో ఈ ఎగ్స్ దాంట్లో కొంచెం వాటర్ పోసి ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. బెటర్ స్టీల్ దాంట్లో వండొద్దు, స్మెల్ అవుతుంది. అందుకని ఇలా ఈ గిన్నె తీసుకొని దీంట్లో వేసుకొని ఉడకబెట్టుకున్నాక ఫ్రై చేసుకుందాం. దీంట్లో ఇలా పసుపు కూడా వేసి ఉడకబెట్టుకోవాలి ఎగ్స్లో. సో కొంచెం ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నూనెలో ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కారం కూడా వేసుకొని వేపుకుందాం. బాగా వేగాక గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎగ్స్ మనకి ఎలా అర్థమవుతుందంటే ఉడికిపోయినట్లు, చిట్లుతున్నట్లు సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ టైంలో మనం గరం మసాలా వేసుకొని దించేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం గరం మసాలా యాడ్ చేసుకొని లైట్గా ఇంకెలా ఫ్రై చేసేసుకొని ఆఫ్ చేసేసుకోవడం అంతే. చేపల గుడ్లు వేపుడు రెడీ. మనం ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది చేపల కూర కాబట్టి. శనగ నూనె అయితే చాలా టేస్టీగా ఉంటుంది. శనగ నూనె వేసుకోవడానికి ట్రై చేయండి. సో నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయలు వేసేసుకున్నాం. ఈ ఉల్లిపాయల్లోనే పచ్చిమిర్చి వేసేసుకొని వేపుకున్నాం. ఉంది ఎందుకు చూస్తున్నా మరి వీడియోలు. ఇప్పుడు చేపల పులుసు ఇలా ఉడుకుతుంది. నేను మీకు చూపించలేదు. ఫస్ట్ పులుసు పోసాక దాంట్లో ముక్కలన్నీ సర్దేసి ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసేసుకొని ఇలా పొయ్యి మీద పెట్టేసి 15 minutes ఏమో హైలో ఉంచాలి. ఒక 5 minutes సిమ్లో పెట్టేసి ఉడికించేసి గుర్తించేసుకో. నేను ఆల్రెడీ కొత్తిమీర కూడా యాడ్ చేశాను. దీనిలో నేను ఫస్ట్ ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు వేగాక దానిలో జీలకర్ర పొడి, మెంతి పొడి వేసి బాగా వేపుకున్నాక దాంట్లోనే గరం మసాలా కూడా వేసి చింతపండు పులుసు పోసాం కదా అది కూడా పోసి కింద పెట్టేసుకొని దానిలో ఈ చేపలు ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా మ్యారినేట్ చేసి, అవన్నీ అడ్జస్ట్ చేసేసుకొని సరిపడా నీళ్ళు ఇంకొంచెం యాడ్ చేసేసుకొని మొత్తం చేతితో కలిపేసి డైరెక్ట్గా ఇలా స్టవ్ మీద పెట్టేశాను. సో 15 minutes అనేది హైలో ఉడికి ఒక 5 minutes సిమ్లో ఉడికేసాక దించేసుకోవడమే. ఎప్పుడైనా చేపల పులుసు అనేది పొద్దున వండితే సాయంత్రానికి బాగుంటుందనే విషయం అందరికీ తెలిసిందే. సో మీకు ఇంకొంచెం సేపు ఆగాక చూపిస్తాను ఎలా ఉంటుందో, ఏ టైంలో తీసేయాలి. ఆల్రెడీ నూనె అనేది పైకి వచ్చేసి ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఉడికిపోయింది చూసారా, మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. సో ఇది అయిపోయినట్లే.
లాస్ట్లో గార్నిషింగ్కి కొత్తిమీర వేసేసుకోవడమే. మర్చిపోయాను అన్నట్లు, మీకు బెల్లం ముక్క వేయాలని చెప్పలేదు. కొంచెం లైట్గా బెల్లం ముక్క వేయాలి, ఎందుకంటే చింతపండులో ఉన్న ఆ వగరు అనేది ఈక్వల్ అవుతుంది. సో మీకు కనుక నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. ఈ చేపల పులుసు అయితే బాగుంటుంది. నేనైతే చాలాసార్లు చేశాను, మీకు నచ్చితే చేసుకోండి. కానీ ప్లీజ్ కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.